నమస్తే. జ్ఞాతం మీ జాతకంలో ఏ కాంబినేషన్ ఉన్నట్లయితే అది ప్రేమ వివాహానికి దారి తీస్తుంది. కొందరికి ప్రేమ వివాహం వలన జీవితంలో మంచి ఎదుగుదల ఉంటే, కొందరికి అదే ప్రేమ వివాహం వలన చాలా ఇబ్బందులు పడే వాళ్ళు కూడా ఉంటారు. సో ప్రేమ వివాహం కలిసి వస్తుందా లేదా అనేది తర్వాత, అసలు ముందు ఈ జాతకంలో ప్రేమ వివాహం ఉందా లేదా అనే దానిని మనము ఏ విధంగా చూసుకోవాలి అనే దాని కోసము మొట్టమొదటిగా మన యొక్క జన్మ జాతక వివరాలను అనుసరించి, ఈ రోజుల్లో ఏ సాఫ్ట్వేర్ లోనైనా కూడా మన డీటెయిల్స్ ఎంటర్ చేయగానే సో మనకి జాతక చక్రము, రాశి చక్రము అంటారు. సో ఆ జాతక చక్రం వచ్చినప్పుడు కొద్దిగా బేసిక్ నాలెడ్జ్ ఉన్నట్లయితే అందున జన్మ లగ్నము అనేది చాలా ముఖ్యము అండి. మీ రాశి, మీ నక్షత్రంతో పాటుగా జన్మ లగ్నాన్ని ఐడెంటిఫై చేసుకున్నట్లయితే మీ జాతకంలో మీ జన్మ లగ్నం నుండి సప్తమ స్థానాన్ని పరిశీలించుకోండి. ఓకే, సప్తమ స్థానంలో ఏ గ్రహాలు ఉన్నాయి, అందులో గనక మీ జన్మ లగ్నం నుండి పంచమాధిపతి, ఓకే, లగ్నం నుండి కౌంట్ చేస్తే పంచమ స్థానము, ఆ పంచమ స్థానం యొక్క అధిపతి ఎవరు అయ్యారో ఆ అధిపతి గనక సప్తమ భావంలో ఉన్న, సప్తమ భావాన్ని చూసిన, సప్తమాధిపతితో కలిసున్న, లేదా వివాహకారకుడు శుక్రుడితో కలిసున్న, శుక్రుణ్ణి చూసిన మీకు ప్రేమ వివాహం జరగడానికి ఆస్కారాలు ఉన్నాయి అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్, మీ జాతకంలో మీ జన్మ లగ్నం మేష లగ్నము అయిందనుకోండి, రాశి కాదండి, లగ్నం. ఇక్కడ మేష లగ్నం నుండి సప్తమ స్థానము అనేది తుల అవుతుంది. అంటే ఆ తులలో గనక ఎవరుండాలి, మేష లగ్నానికి పంచమాధిపతి, పంచమము అనేది సింహము అయింది. మరి సింహానికి అధిపతి ఎవరు, సూర్యుడు. అంటే ఆ పంచమము అనేది ప్రేమని ఇండికేట్ చేస్తుంది, సప్తమము అనేది కలత్ర స్థానము. కాబట్టి ఆ ప్రేమని సూచించే అటువంటి గ్రహమైన సూర్యుడు ఆ మేష లగ్నానికి మాత్రమే, మళ్ళీ అన్ని లగ్నాలకు అనేసి పొరపాటు పడొద్దు. ఓకే, ఆ సూర్యుడు గనక వచ్చి తులలో ఉన్నా, లేదా తులని చూసిన, అంటే మేషంలో ఉన్న తులని చూస్తాడు. లేదా ఇంకొక కాంబినేషన్ ఏంది, తులకి అధిపతి ఎవరు, శుక్రుడు, ఆ శుక్రునితో కలిసి ఉన్న, శుక్రుణ్ణి చూసిన. ఇలా ఏ కాంబినేషన్ ఉన్నా కూడా అది ప్రేమ వివాహానికి దారి తీస్తుంది. ఇలాంటి కాంబినేషన్ ద్వారా జరిగినటువంటి ప్రేమ వివాహము అనేది జీవితంలో మంచి సత్ఫలితాలు ఇస్తుంది. అలా కాకుండా ఒకవేళ సప్తమాధిపతి, అదే మేష లగ్నానికి సప్తమం తుల అనుకున్నాం కదా, ఈ తులకి అధిపతి అయిన శుక్రుడు గనక వెళ్ళి పంచమంలో ఉన్నాడు అనుకోండి, అప్పుడు మాత్రము, అంటే పంచమాధిపతి సప్తమంలో ఉండడం ఎంత పాజిటివ్ ప్రేమ వివాహమో, సప్తమాధిపతి వెళ్ళి పంచమంలో ఉన్నప్పుడు కూడా ప్రేమ వివాహాన్ని ఇస్తాడు అండి. బట్ తర్వాత నేను అసలు లైఫ్ పార్ట్నర్ ని సెలెక్ట్ చేసుకోవడంలో విఫలమయ్యాను, అసలు ఈ వివాహం నాకు సాటిస్ఫై ఇవ్వలేదు అనేటువంటిది కూడా వాళ్ళకి అనిపించడానికి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి గుర్తుంచుకోండి, ఏది జరిగినా ఈ రోజు మనకి నచ్చిన అంశమే అయ్యుండొచ్చు, బట్ ఆ అంశము అనేది జీవితకాలం సంతోషాన్ని ఇస్తుందా, లేదా మధ్యలోనే మనకది బాధను మిగులుస్తుందా అనేది కూడా పూర్తిగా చెక్ చేసుకున్న తర్వాతనే ఒక అడుగు వేయాలి. ఇంకా ఎస్పెషల్లీ వివాహము అనేది చాలా ముఖ్యమైనది కదండి, కాబట్టి చాలా జాగ్రత్తలు అవసరం. ఓకే, నమస్తే.